కొత్త రాష్ట్రంలో తొలి పుష్కరం కుంభమేళా రేంజ్లో జరుపుతామని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంటే అధికారుల పనితీరు మాత్రం అందుకు తగ్గట్టు లేదు. సరిగ్గా నెల రోజుల సమయమే మిగిలి ఉంది. ఇంకా చాలా చోట్ల ఘాట్ల నిర్మాణమే మొదలవలేదు. పూర్తయినవి కూడా నాసిరకంగా ఉన్నాయన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. అవకాశం వచ్చినప్పుడే సంపాదించుకోవాలి, దొరికినంత దండుకోవాలి అన్నట్లు ఉంది పుష్కర్ కాంట్రాక్టర్ల తీరు. నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న పనులే ఇందుకు నిదర్శనం. మోర్తాడ్ మండలంలోని తడ్పాకల్, గుమ్మిరియాల్, దొంచంద, బాల్కొండ మండలాల్లోని పోచంపాడ్, సావెల్ గ్రామాల్లో జరుగుతున్న పుష్కర పనుల్లో నాణ్యతా లోపాలు బయటపడ్డాయి. పోచంపాడ్లో నిర్మిస్తున్న మొదటి పుష్కర్ ఘాట్ ఇది. దీనికి రక్షణ గోడను నిర్మించకుండా వదిలేశారు. క్యూరింగ్ చేయటానికి నీళ్లు పెడితే పక్క నుంచి మట్టి కొట్టుకుపోయి ఘాట్ చివరి భాగం కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. అయినా అధికారులు మాత్రం పట్టించుకోలేదు. అలాగే బాల్కొండ మండలం సావెల్లో భక్తుల కోసం నిర్మిస్తున్న విశ్రాంతి గది పనులు ఇంకా పిల్లర్ల దశలోనే ఉన్నాయి. ఘాట్ నిర్మాణ పనులు కూడా పూర్తి కాలేదు. అధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా పనులు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అధికారులు చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారని చెప్తున్నారు స్థానికులు. తడ్పాకలో మరుగుదొడ్లు, నీటి సదుపాయం, దుస్తులు మార్చుకునే గదుల నిర్మాణ పనులు కాంట్రాక్టర్లు ఇంకా ముట్టుకోనేలేదు. గుమ్మిరియాల్ పుష్కర్ ఘాట్ వద్ద భక్తులు విశ్రాంతి తీసుకునే గది, మరుగుదొడ్ల నిర్మాణం పనులు గుంతలకే పరిమితమయ్యాయి. క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఇలా ఉంటే అధికారులు మాత్రం పనులు చురుగ్గా సాగుతున్నాయని చెప్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు చూస్తుంటే వచ్చే పుష్కరాల సంగతి దేవుడెరుగు. ఈ పుష్కరాలకైనా పూర్తి స్థాయిలో నిర్మాణాలు నిలిచి ఉంటాయా లేదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.